మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి ఎక్కడో లేదు. అది మీలోనే దాగి ఉంది. దానిని నిద్రలేపే సమయం ఆసన్నమైంది. నమస్కారం స్నేహితులారా, విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే, మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. భాగం 1. ఈ రోజు ఉదయం మీకు ఎందుకు లభించిందో, దేనికోసం దొరికిందో మీరెప్పుడైనా ఆలోచించారా? లక్షల మందికి ఈ రోజు సూర్యోదయం చూసే అదృష్టం దక్కలేదు. వారిలో కొంతమంది శ్వాస ఆసుపత్రులలో ఆగిపోయింది, మరికొందరిని దహనం చేశారు లేదా ఖననం చేశారు. కానీ మీరు సజీవంగా ఉన్నారు, మరియు ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఇదొక గొప్ప అవకాశం. మీ జీవితాన్ని మార్చుకోవడానికి, మీ కలలను సాకారం చేసుకోవడానికి మరియు మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవడానికి దేవుడిచ్చిన వరం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ కొత్త జీవితం పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారా? లేదా మీ సమయం ఇప్పటికీ ఫోన్లో అనవసరమైన విషయాలు స్క్రోల్ చేయడంలో గడిచిపోతుందా? సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూస్తూ మీ సొంత కలలను చంపేసుకుంటున్నారా? వాస్తవం చాలా చేదుగా ఉంటుంది. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ వచ్చే క్షణం గురించి కూడా గ్యారంటీ లేదు. మన చేతిలో ఉన్న మొబైల్కు వారంటీ ఉంటుంది, మనం కొనే కొత్త వాహనానికి వారంటీ ఉంటుంది, కానీ మీ జీవితానికి ఎలాంటి వారంటీ లేదు. ఈ రోజు మీకు దొరికిన ఈ ఉదయం రేపు కూడా ఖచ్చితంగా దొరుకుతుందని ఎలాంటి నమ్మకం లేదు. మీ దగ్గర ఉన్న ఏకైక విలాసవంతమైన సౌకర్యం ఈ రోజు ఉదయం మాత్రమే. కానీ ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ కాంతిని ఎలా వాడుకుంటున్నారు? నిద్రపోతూ సమయాన్ని వృధా చేస్తూ సాకులు చెబుతూ గడుపుతున్నారా? గుర్తుంచుకోండి, సమయమే మీ అతిపెద్ద ఆస్తి మరియు మీరు దానిని వృధా చేస్తే ఒకరోజు అదే సమయం మిమ్మల్ని నాశనం చేస్తుంది. భాగం 2. చాలా ఆలస్యం కాకముందే మేల్కొనండి. మీ చుట్టూ ఒక్కసారి చూడండి. ఈ రోజు మీతో ఉన్న ఎంతో మంది రేపు ఈ ప్రపంచంలో లేకపోవచ్చు. వారు కూడా రేపు చేద్దాంలే అని అనుకుని ఉండవచ్చు, కానీ వారికి ఆ రేపు అనేది రాలేదు. మరి మీ గ్యారంటీ ఏమిటి? మీ దగ్గర ఇంకా చాలా సమయం ఉందని మీరు అనుకుంటున్నారా? దయచేసి కళ్ళు తెరవండి. మీకు ఈ జీవితం కేవలం విశ్రాంతి తీసుకోవడానికి లేదా వినోదం కోసం మాత్రమే దొరకలేదు. మీరు ఏదైనా గొప్పది సాధించడానికి ఈ జీవితం లభించింది. మీలో ఇంకా లక్ష్యాల పట్ల ఆకలి పుట్టకపోతే, మీలో ఉత్సాహం అనే మంట ఇంకా రగులుకోకపోతే, నన్ను నమ్మండి, మీరు బతికున్నా చనిపోయినట్టే. ఎందుకంటే నిజంగా బతికున్నవారు తమ కలల కోసం పోరాడుతారు, తమ లక్ష్యాల కోసం పిచ్చిగా శ్రమిస్తారు మరియు తమ ఆరాం జోన్ నుండి బయటకు వచ్చి తమకంటూ ఒక చరిత్రను సృష్టిస్తారు. కాబట్టి సమయం వృధా చేయడం ఆపి నిద్రలేవండి, సిద్ధం కండి మరియు ఈ ప్రపంచం మీ పేరును గుర్తుంచుకునేలా ఏదైనా చేయండి. మొదటిది, ఆరాం జోన్ లేదా సౌకర్యవంతమైన ప్రాంతం మీ అతిపెద్ద శత్రువు. ఇది మిమ్మల్ని నెమ్మదిగా నాశనం చేసే ఒక తీపివల, మరియు మీకు దాని గురించి కనీసం తెలియదు కూడా. విశ్రాంతి తీసుకోవడమే ముఖ్యమని, ఆనందించడమే జీవితమని మీరు పొరపాటు పడుతున్నారు. కానీ నిజమేమిటంటే, ఈ ఆరాం జోన్ మీ కలలను నెమ్మదిగా చంపేస్తుంది. ఇది మిమ్మల్ని ఎంత నిశ్శబ్దంగా చంపేస్తుందంటే మీకు కనీసం దాని స్పృహ కూడా ఉండదు. మీ ఆశయాలు, మీ లక్ష్యాలు, మీ కలలు అన్నీ ఈ బద్ధకమనే వలయంలోనే ప్రాణాలు విడుస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మీరు పనిచేయాల్సి వచ్చినప్పుడు మీ మనస్సు ఏమని చెబుతుంది? కాసేపు పడుకుందాం, రేపటి నుండి ప్రారంభిద్దాం, ఇప్పుడు మూడ్ లేదు అని చెబుతుంది కదా. ఇదంతా మీ ఆరాం జోన్ మాయ. అది మిమ్మల్ని వెనక్కి లాగుతుంది మరియు మీరు ఆ వలలో పడిపోతూనే ఉన్నారు. జీవితం ఎంజాయ్ చేయడానికి దొరికింది అని మీరు అనుకుంటారు, కానీ వాస్తవానికి ఈ ఆరాం జోన్ మీ అతిపెద్ద జైలు. ఇది మీ సామర్థ్యాన్ని చంపేస్తుంది, మీలోని ఆకలిని అంతం చేస్తుంది, మీలో ఉన్న గెలుపు అనే నిప్పును ఆర్పేస్తుంది. ఈ బద్ధకానికి మీరు చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితులు విజయశిఖరాలను తాకుతున్నప్పుడు మీరు మీ మంచం మీద పడుకుని కేవలం ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచం మీ వయస్సు వారిని పొగుడుతున్నప్పుడు మీరు సోషల్ మీడియాలో వారి విజయాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. ఒక రోజు వస్తుంది, అప్పుడు మీ దగ్గర పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు. ఆ రోజు నేను కష్టపడి పనిచేసి ఉండాల్సింది, ఆ రోజు నేను నా ఆరాం జోన్ నుండి బయటకు వచ్చి ఉండాల్సింది అని మీరు బాధపడతారు. గుర్తుంచుకోండి, జీవితంలో కష్టపడి చేయాల్సింది చేయలేదు అని బాధపడటం కంటే పెద్ద వైఫల్యం మరొకటి లేదు. మీరు అసాధారణమైన విజయాలు సాధించాలంటే మీరు ఖచ్చితంగా ఆరాం జోన్ నుండి బయటకు రావాలి. నిద్రలేవండి, మిమ్మల్ని మీరు ముందుకు నెట్టుకోండి. ఏ పని చేయడానికి మీకు మనసు రాదో అదే పనిని ముందుగా చేయండి. క్రమశిక్షణ అలవాటు చేసుకోండి, స్థిరత్వాన్ని కాపాడుకోండి. ఎందుకంటే విజయం ఎప్పుడూ ఇంట్లో కూర్చుంటే దొరకదు. మీరు ఎక్కువ శ్రమిస్తున్నప్పుడు మీకు ఆనందం కలగడం ప్రారంభమైతే అప్పుడు మీరు ఆరాం జోన్ను బద్దలు కొట్టారని అర్థం చేసుకోండి. కష్టపడి పనిచేయడం మీ అలవాటుగా మారినప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు. బద్ధకంగా కూర్చుని ఎవరూ చరిత్ర రాయలేరు. మీరు ఈ ప్రపంచంలో మీ పేరును శాశ్వతంగా నిలబెట్టాలంటే మీరు మీ ఆరాం జోన్ అనే చితిని కాల్చాల్సిందే. కాబట్టి బయటకు రండి, ఎందుకంటే మీ త్యాగాలు ఎంత గొప్పగా ఉంటాయో మీ విజయం కూడా అంతే గొప్పగా ఉంటుంది. రెండవది, కఠిన శ్రమ. అది అదృష్టాన్ని ఓడించే ఆయుధం.
అదృష్టం మీద ఆధారపడకండి. అదృష్టం అనేది కేవలం సాకులు చెప్పేవారి ఆయుధం. పని చేయడానికి ఇష్టపడని వారు తమ ఓటమిని అదృష్టం బాలేదు అనే పేరుతో కప్పిపుచ్చుకుంటారు. కాని నిజం ఏమిటంటే, ఈ ప్రపంచంలో కఠిన శ్రమ ప్రతిసారి అదృష్టాన్ని ఓడిస్తుంది. విజయవంతమైన వారు అదృష్టవంతులు అని మీరనుకుంటున్నారా? లేదు, వారు అదృష్టవంతులు కాదు, వారు శ్రమజీవులు. మీరు నిద్రపోతున్నప్పుడు వారు మెలకువగా ఉంటారు. మీరు కాలక్షేపం చేస్తున్నప్పుడు వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. మీరు సాకులు చెబుతున్నప్పుడు వారు పనిలో నిమగ్నమై ఉంటారు. గుర్తుంచుకోండి, కఠిన శ్రమ ఒక్కటే ఆటను మార్చేస్తుంది. ఇక్కడ ప్రతిభ ఓడిపోవచ్చు, అదృష్టం మోసం చేయవచ్చు, కానీ మీరు కఠిన శ్రమను మీ అలవాటుగా మార్చుకుంటే ఈ ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేయలేదు. పెద్ద కలలు కనేవారు పెద్ద స్థాయిలోనే శ్రమించాలి. మీ కలలు సులభంగా నెరవేరుతాయని మీరు అనుకుంటున్నారా? అది మర్చిపోండి. విజయం ఎప్పుడూ సులభమైన దారిలో రాదు. మీకు పని చేయడానికి మనసు లేని రోజుల్లో కూడా మీరు పనిచేయాలి. మీలో శక్తి లేకపోయినా మీరు లేవాలి. ఇక సాధ్యం కాదు అని మీకు అనిపించినప్పుడు కూడా మీరు శ్రమించాలి. ఎందుకంటే ఈ క్షణాలే మిమ్మల్ని మిగతా వారి నుండి వేరు చేస్తాయి. కఠిన శ్రమ అంటే కేవలం శారీరక ప్రయత్నం కాదు, దాని అర్థం త్యాగం అని. అర్ధరాత్రి వరకు పనిచేయడం, తెల్లవారుజామున లేవడం, బద్ధకాన్ని వదిలేయడం, స్నేహితులతో జల్సాలు మానేసి తమ కలల వెనుక పిచ్చిగా పరిగెత్తడం. మీ జీవితంలో అసాధారణ ఫలితాలు కావాలంటే మీరు సాధారణ అలవాట్లను వదిలేయాలి. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న మొబైల్, సోషల్ మీడియా, నెట్ఫ్లిక్స్ వంటి వాటిని మీరు వదిలేయాలి. సమయాన్ని వృధా చేసే జనాలు, మీరు మీ ప్రతి క్షణాన్ని లెక్కించాలి. ఎందుకంటే మీరు వృధా చేసే ప్రతి క్షణం మీ విజయాన్ని ఆలస్యం చేస్తుంది. కఠిన శ్రమ అనేది మీ దురదృష్టాన్ని కూడా కరిగించే అగ్ని వంటిది. ఇది మీ కలలను నిజం చేసే శక్తి. కాని ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ అగ్నిలో కాలడానికి సిద్ధంగా ఉన్నారా? లేవండి. ఇక ఎలాంటి సాకులు వద్దు, కేవలం పని మాత్రమే. ఎందుకంటే ఈ రోజు మీరు కఠిన శ్రమను మీ ఆయుధంగా చేసుకుంటే ఈ ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మూడవది, సమయం మీ అతిపెద్ద మరియు నిజమైన పెట్టుబడి. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏది అని అడిగితే అది బంగారం కాదు, ఆస్తి కాదు, డబ్బు కాదు, అత్యంత విలువైన వస్తువు సమయం. ఎందుకంటే డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు, కానీ ఒక్కసారి గడిచిపోయిన సమయం ఎప్పటికీ తిరిగిరాదు. మరియు కఠోర సత్యం ఏమిటంటే సమయం ఎవరికోసమూ ఆగదు. అయినా చూడండి, చాలామంది తమ సమయం విలువను గుర్తించడం లేదు. గంటల తరబడి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూనే ఉంటారు, ఆటలు ఆడుతూనే ఉంటారు. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు నా అదృష్టం బాగోలేదు అని చెబుతారు. లేదు, మీ అదృష్టం కాదు, మీ సమయ పాలన బాగోలేదు. ప్రతిరోజు మీకు 1440 నిమిషాలు లభిస్తాయి. ప్రతి నిమిషం మీ జీవితంలో ఒక భాగం, అది ఎప్పటికీ తిరిగిరాదు. కాబట్టి ఆలోచించండి, మీ కలలను నిజం చేసుకోవడానికి మీకెన్ని నిమిషాలు కావాలి? విజయం సాధించడానికి ఎంత శ్రమించాలి? కానీ మీరు ఏం చేస్తున్నారు? ఉదయం ఆలస్యంగా లేస్తున్నారు, మొబైల్లో గంటల తరబడి సమయం వృధా చేస్తున్నారు, సినిమాలు, గాసిప్స్ మరియు సోషల్ మీడియాలో మీ సమయాన్ని నాశనం చేస్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు ఏమీ చేయలేదు అని బాధతో పడుకుంటున్నారు. సమయం అత్యంత శక్తివంతమైన ఆయుధం. సమయాన్ని అర్థం చేసుకున్నవారే ప్రపంచాన్ని శాసించారు. స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, ఏపీజే అబ్దుల్ కలాం, విరాట్ కోహ్లీ, వీరందరి విజయానికి ఒకే ఒక రహస్యం ఉంది. వారు తమ సమయాన్ని గౌరవించారు. ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, సమయం అంటే డబ్బు కాదు, సమయం అంటే జీవితం. డబ్బు పోతే వస్తుంది, స్నేహితులు పోతే కొత్తవారు వస్తారు, కానీ ఒక్కసారి పోయిన సమయం ఎప్పటికీ తిరిగిరాదు. మీరు అన్నింటినీ కొనగలరు, ఖరీదైన కార్లు, పెద్ద ఇళ్ళు, విలాసవంతమైన వస్తువులు, కానీ వృధా చేసిన సమయాన్ని మాత్రం ఎప్పటికీ కొనలేరు. మీరు రాజులా బతకాలంటే సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఒకసారి ఇది చేజారిపోతే కేవలం పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. మీ స్నేహితులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీరు తమ భవిష్యత్తును నిర్మించుకుంటూ ఉన్నారు. ఇతరులు కాలక్షేపం చేస్తున్నప్పుడు మీరు మీ మీద మీరు పనిచేసుకోండి. మీ లక్ష్యాల కోసం పని ప్రారంభించండి, ఎందుకంటే మీ దగ్గర ఉన్న సమయం చాలా తక్కువ మరియు అది అయిపోతే కేవలం బాధ మాత్రమే మిగులుతుంది. మీ కలల కోసం కష్టపడి పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కామెంట్స్లో అవును, మేం సిద్ధంగా ఉన్నాము అని ఖచ్చితంగా రాయండి. మరియు చివరగా ఒక మాటను గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో గడిచిపోయిన తమ సమయాన్ని కొనగలిగేంత శ్రీమంతులు ఎవరూ లేరు. అలాగే తమ భవిష్యత్తు సమయాన్ని మార్చుకోలేనంత పేదవారు కూడా ఎవరూ లేరు. స్నేహితులారా, ఈ రోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్లీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయ మార్గంలో నడవండి. ధన్యవాదాలు.